అందరికి శనార్థులు మంచిగున్నారులా. నేనొచ్చేసిన ఇవాళ సుతం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. 3 సార్లు నేనే ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాళ్ళే అంటుండ్రు, ఏం చెప్తిరి? కారు దిగిన కారణం చెప్పిండు కడియం సారు. కవిత మీద కేసుతోని అనిపించిందట బేకారు. యూరియా అడిగితే ఇంటికొచ్చిండ్రు పోలీసులు. ఇట్లుంటాయి ప్రజాపాలనల చిత్రాలు. కోటీశ్వర్లను చేస్తానన్నారు ఆడబిడ్డలను, చూసి నవ్వుతుండ్రు ఈ కొట్లాటలను. వెళ్ళిపోవటానికి తయారైతుండు గణపయ్య. హుస్సేన్ సాగర్ కాడ సౌలతులు ఏవయ్యా? అగో అట్లా చూస్తారేందుల్లా, మీరు కూడా కొట్టుర్రి చప్పట్లు. చలో రెడీ. చప్పట్లు కొట్టమంటున్నావు మంచిగానే ఉన్నది, కానీ ఎందుకో చెప్తలేవేందని చూస్తున్నారు కదా. ఇగో గిది చూడుర్రి, చప్పట్లే కాదు షిటికలు కూడా వేస్తారు. నాకు కూడా కొంచెం స్వార్థం ఉంది, మీరు మంచిగా పనిచేస్తే 2వసారో 3వసారో కావడానికి ఉంటుంది. నేను కష్టపడతా, నేను కూడా మీతో పాటు పనిచేస్తాను. 3వసారి కూడా రేవంత్ సారే ముఖ్యమంత్రి అవుతాడట. కాకపోతే టీచర్లు మంచిగా పని చేయాలన్నట. సారు కూడా చేస్తానంటున్నాడు. సారేం పని చేస్తాడో చూడుర్రి. నేను కూడా వస్తా, మీరు ఏడికి రమ్మంటే ఆడికి వస్తా, తండాలకు రమ్మంటే తండాలకు వస్తా, గూడాలకు వస్తా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. అక్కడికి వచ్చుడే సార్ చేసే పని అన్నట్టు. పాపం రేవంత్ సారు ఉట్టిగా వచ్చిపోతే పని చేసినట్టు కాదని ఎవరన్నా చెప్పరాదుర్రి. నేను చిన్నదాన్ని అయిపోతే ఎట్లా చెప్పాలి? కానీ ఈ మాటలింటే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు పరిస్థితి ఏందో ఏమో పోన్రి. మొన్ననే మస్తు గరమైండు, ఇప్పుడు ఇంకేం చేస్తాడో. ఇంకో గమ్మది ముచ్చట చెప్పిండు సారు, అది కూడా చూడుర్రి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. అదే ప్రైవేట్ లో 11,000 పాఠశాలలు ఉన్నాయి. 34 లక్షల మంది పిల్లలు ఈ రోజు ప్రైవేట్ పాఠశాలలలో చదువుకుంటున్నారు. దీనికి కారణం అయితే నేనై ఉండాలి. అబ్బర బిడ్డ, ఇన్నొద్దులకు ముఖ్యమంత్రి సారు కరెక్ట్ పాయింట్ కాడికొచ్చిండు. టీచర్లు చక్కగానే పనిచేస్తున్నారు. జర మీ పనితనమే చెకింగ్ చేసుకోండి సారు. ఒక్క బడిలనన్నా సౌలతులు చక్కగున్నాయా? పురుగుల బువ్వ పెట్టబడితిరి, మురికి నీళ్లు తాపబడితిరి, పాములు వచ్చి పానాలు తీసినా అటు దిక్కుపోయి చూడకపోతిరి. ఇక సర్కారు బడులకు రమ్మంటే పిల్లలు ఎట్లొస్తారు సారు? అట్లా సౌలతులు లేని బడులకు పానాలతోని మళ్ళా ఇంటికొస్తారో రారో తెలవని బడులకు మీ పిల్లలను తోల్తారా? చెప్పుండ్రని పబ్లిక్ అడుగుతున్నారు. అయినా అడిగి ఫైదా ఏ ఉన్నది చెప్పుర్రి. 20 నెలల సంధి చూస్తలేమా? మాది ఆడిబిడ్డల రాజ్యం. ఆడిబిడ్డలను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాం. కాలుకు రాయి తలవకుండా కాపాడుకుంటాం. కట్టెల పొయ్యిలు పక్కకు బారేసి బంగారు పొయ్యిల మీద వండుకునే కాడికి తీసుకుపోతాం. మేము చెప్పినామంటే మాట తప్పం, చేసి చూపిస్తాం. ఇవన్నీ ఎవల మాటలో ఎరికే కదా. ఆనాడు ఇందిరాగాంధీని అమ్మ అన్నారు మొదటి తరంలో, 2వ తరంలో ఎన్టీఆర్ ను అన్నా అన్నారు. ఈ రోజు నన్ను మీరు రేవంత్ అన్న అంటుండ్రు. నేను మీ కుటుంబంలో సభ్యుణ్ణి. 67,000 మంది మహిళలను ఈ మధ్య కాలంలో మన గ్రూపులలో చేర్చడం జరిగింది. రాబోయే కాలంలో ఒక ఉత్సాహం లాగా, ఒక ఉద్యమం లాగా మహిళా శక్తిని పెంచడం కోసం మరింత ఉత్సాహంతో 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లుగా చేయాలనేటువంటి లక్ష్యంతో పాటు 1 కోటి మంది సభ్యులుగా కూడా విన్నారు కదా మన రేవంత్ సారు. సీతక్క మేడం ఏమంటున్నారో, 1 కోటి మంది ఆడిబిడ్డలను కోటీశ్వర్లను చేసుడే లక్ష్యమట. అట్లా చేసేదాకా నిద్రపోను, బువ్వ తినను, ఛాయ దాగనని అంటున్నాడు రేవంత్ సారు. యాడ మీటింగ్ పెట్టినా ఇదే ముచ్చట చెప్పుకుంటున్నాడు. ఫ్రీ బస్సుతోని ఆడిబిడ్డలకు మస్తు పైసలు మిగులుతున్నాయి. మహిళా సంఘాలకు మేం పైసలు ఇస్తున్నాం. ఇక ఆడిబిడ్డలకు వేరే తిప్పలుండది. ఆనాడు ఇందిరమ్మను అమ్మ అన్నారు, నన్ను అన్న అన్నారు కాబట్టి చేసి చూపెడతానని అంటున్నాడు. हमने आपको गारंटीज दी थी, उनको हमने पूरा करके दिखाया. महिलाओं के बैंक अकाउंट में 2,500 रुपए हर महीने तेलंगाना की सरकार डालती है. योजना 10 लाख रुपए इंश्योरेंस का पैसा मिलता है. తప్పకుండా ఆడబిడ్డల్ని కోటీశ్వరులుగా మార్చి 1 కోటి మందిని అభివృద్ధి పదం వైపు నడిపించి తెలంగాణను
$1 trillion ఎకానమీ చేస్తాం. ఇదేగా ఎంతమందిని కోటీశ్వర్లం చేసిండో తెలియదు గాని ఇగో ఇట్లా రోడ్ల మీదనైతే పడేసిండ్రు. మంచినీళ్ళ కాంచెల్లి మందు బస్తాల దాకా అన్నిటి కోసం రోడ్డు మీద లైన్లు కడుతున్నారు. ఇక చూడుర్రి అక్కలు యూరియా కోసం లైన్లలో ఎట్లా నిలబడ్డారో. సర్కారోళ్ళ నిర్వాకానికి ఇది ఇక్కడతోని ఆగలే, జుట్లు పట్టుకొని కొట్టుకునే కాడికి వచ్చింది. అప్పట్లో ఫ్రీ బస్సు పెడితే అండ్ల కూడా జుట్లు పట్టి కొట్లాడుకునుడేనాయే. కోపన్ బియ్యానికి లైన్లు, మంచినీళ్లకు లైన్లు, కొట్లాటలు తప్పితే ఈ 20 నెలల్లో ఆడిబిడ్డలకు చేసిందేందో చెప్తే మంచిగుంటది. ఇక ఇవన్నీ చూసినాక కోటీశ్వర్లం చేసుడంటే రోడ్ల మీద నిలబెట్టుడు, జుట్టు పట్టుకొని కొట్లాడుకునేటట్టు చేసుడే కావచ్చు. మనమే తప్పుగా అర్థం చేసుకున్నామని అక్కలు మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రజాపాలనలా నేను వార్తలు చెప్పాయిగా బంద్ చేసి సప్పుడు యాక ఇంటి మొఖన పోతా. నాకు మస్తు భయమవుతున్నది. అరే ఇంత అన్యాయం ఉంటుందా? ఇంత ఘోరం చేస్తారా? ఏం మనుషులు ఉన్నారులా? రాష్ట్రంలో పబ్లిక్ నోరు తెరవద్దా? ఇంతగానం ఎందుకు భయపడుతున్నానో ఎరికేనా? ఇగో ఈ వార్త చూడుర్రి, మీకే తెలుస్తుంది. యూరియా కోసం తిరిగి యాస్టకొచ్చి ఈ అన్న చెప్పుతోని కొట్టుకున్నది చెప్పుకున్నాం కదా. దీని మీద కాంగ్రెస్ వాళ్ళకు మస్తు బాధ అనిపించిందట. రైతులు ఏడుస్తున్నా కనిపించలే గాని ఈ మాటలకు మాత్రం గుండెల్లా మస్తు అయిందట. పోయి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయిందట. గద్దె మీద కూసున్న పాటోళ్ళు చెప్పినాక పోలీసులు ఊకుంటారా? ఇగో ఇట్లా ఇంటి మీదికి పోయిండ్రు. నేను ఒక 5 ఎకరాల చేను నాటేసిన సార్. ఇప్పటి వరకు నాకు ఒక 2 ఊరియా బస్తాలు దొరికినాయి. 3 సార్లు 3 లోడ్లు వచ్చినాయి. 3 లోడ్లు దించినప్పుడల్లా 220 బస్తాలు దించారు. ఆ లైన్ లో నిలబడితే ఒక బస్త దొరికింది. 6 ఎకరాల చేనుకు 3 బస్తాలు ఎలా చల్లాలి, చల్లలేకపోయినా చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పటికీ ఊరియా రాక 15 రోజులు అవుతుంది. నెక్స్ట్ ఊరియా తల్లలేదు. నా చేను మొత్తం నాశనం అయిపోయింది. ఈ మళ్ళా నీకు ఓటేసినందుకు మా చెప్పుతోనే నేను కొట్టుకుంటున్నాం. మళ్ళా సరే రాదు అని చెప్పేసి మాట్లాడింది. అంతకంతే గానీ ఏదో నీ మీద కక్ష కట్టి కాదు. నేను ఈ కన్ను వేసుకొని రాలేదు. రాత్రి అంతా కుమ్మక్కాయి నా మీద నన్ను ఏమో చేయాలి, లోపల వేయాలని చెప్పేసి నేను రైతుల కోసం నేను నా సొంత భూమి కోసం కొట్టాలేదు, నా సొంత ఇల్లు కోసం కొట్టాలేదు. ఒక ఎల్లారెడ్డి కూడా మండల ప్రజలందరి కోసం నేను ఒక ఊరియా కోసం కొట్టాడినందుకు ఇలా నా మీద కాంగ్రెస్ వాళ్ళు ఇలా బుద్ధ తల్లి నన్ను ఏమో లోపల వేయాలి, బయటకు రాకుండా చేయాలని చెప్పేసి నా ఇంటికి పోలీసులు వచ్చారు. నన్ను పట్టుకపోతారట. ఎవరో ఈ ఆర్మీ వాళ్ళొత్తురట, వీళ్ళొత్తురట, వాళ్ళొత్తురట అని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. బతుకుటానికి దేశం పోయి ఏడాది కిందొచ్చి కష్టం చేసుకుని బతుకుతా అంటే ఇట్లా గోసబెట్టుడేందని ఆ అన్న మస్తు బాధపడుతున్నాడు. 3 ఎకరాల పొలానికి ఒక్క యూరియా బస్తా ఇస్తే ఏం చేసుకోవాలని అడుగుతున్నాడు. తప్పే ఉన్నది చెప్పుండ్రి. అన్న మాట్లాడిన దాంట్లో రైతన్నలను ఇట్లా ఏడిపించుడు కరెక్టేనా? కానీ ప్రజాపాలన అంటే ఇదే కావచ్చునుల్లా. ఎవ్వరు మాట్లాడొద్దు, నోరు తెరవద్దు. సర్కారోళ్ళు ఏం చేసినా సప్పుడు ఏక నోరు మూసుకొని ఉండాలి. అట్లా కాదని నోరు తెరిస్తే ఇగో ఇట్లా కేసులు పెడతారన్నట్టు. వాళ్ళు రైతులైనా, చదువుకునేటోళ్ళైనా, కొలువులు అడిగేటోళ్ళైనా, వార్తలు రాసే విలేకరులైనా ఎవ్వలైనా సరే గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టుడే ప్రజాపాలన స్పెషాలిటీ కావచ్చు. ఎందుకైనా మంచిది. మీరు జాగ్రత్త. ఏదన్నా తిప్పలుంటే కడుపులో దాసుకోండి గాని ఎవ్వలకు చెప్పకుండ్రి. ఇంత పోలీసోళ్ళు వచ్చి కేసు పెట్టిర్రా అంటే కోర్టుల చుట్టూ తిరిగి రావాలే. ప్రజాపాలన జిందాబాద్, ప్రజాపాలన వర్ధిల్లాలే. 9 దినాలు పూజలు అందుకున్న గణపయ్య గంగమ్మ ఒడికి పోవటానికి తయారైతున్నాడు. రేపు పొద్దుగాల్తి సంధి గణపయ్య నిమజ్జనం షురు అవుతుంది. అటు ఊర్లల్లా ఇటు హైదరాబాద్లా సర్కారోళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారట. అవి ఎట్లున్నాయో చూద్దాం పారి. గణపయ్యలను సాగదోలటానికి జోర్దార్గా ఏర్పాట్లయితున్నాయి. డీజేలు డప్పు సప్పులతోని సాగదోలటానికి అంతా తయారైతున్నది. బాలాపూర్ గణేష్ను కాంచెల్లి ఖైరతాబాద్ పెద్ద గణపతి దాకా హుస్సేన్ సాగర్ కి తీసుకొచ్చి నిమజ్జనం చేస్తారు. ఇప్పటికే చాలా విగ్రహాల నిమజ్జనం అయింది. మిగిలినవన్నీ రేపు చేస్తారు. కానీ హుస్సేన్ సాగర్ కాడ సౌలతులు మంచిగా లేవట. పోలీసోళ్ళు భక్తుల మీద జులుం చూపెడుతున్నారట. broken the glass also and they have beaten the driver also. అది మీరు చెప్పాలి కదా మేడం. పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయలేరు మేడం. there is no friendly
police. There is no friendly police at all. We have suffered 2 hours, but no police has come. No support for the police. Best of police. ఇట్లా పబ్లిక్ మస్తు గరం అవుతున్నారు. మంత్రి పొన్నం సారు మేయర్ మేడం మీద మస్తు కోపం చేసిండ్రు. పోలీసోళ్లే బండ్లను అడ్డుకుంటున్నారట, అద్దాలు వలగొడుతున్నారట. ఇక ఈ 7 క్రేన్లు కూడా తక్కువనే పెట్టిండ్రని పబ్లిక్ అంటున్నారు. సర్కారోళ్ళు మాత్రం ఏర్పాట్లు మస్తు చేసినామంటున్నారు. ఇటు ఖైరతాబాద్ పెద్ద గణపతి మన ముఖ్యమంత్రి రేవంత్ సారు మొక్కొచ్చిండు. గణపతుల పూజల కోసం ఫ్రీ కరెంట్ ఇచ్చినామని చెప్పిండు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో ఏ నగరంలో గణేష్ ఉత్సవాలకు ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు ఇచ్చిన సందర్భం లేదు. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎక్కడ చిన్న చిన్న గల్లీలల్లో గణేష్ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్న వాళ్ళందరికీ ప్రభుత్వం అధికారికంగా ఉచిత కరెంట్ ఇవ్వడం ద్వారా గణపతి దేవుడి యొక్క భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా ఇవాళ రాత్రికి పూజలన్నీ చేసి రేపు పొద్దుగాలనే ఖైరతాబాద్ పెద్ద గణపతి నిమజ్జనానికి బయలుదేళ్తాడు. పగటాల వరకు నిమజ్జనం అయిపోతది. చూడాలనుకున్నోళ్ళు జల్దిన ఓన్రి, లేటు చేస్తే మళ్ళా ఏడాది దాకా ఆగాల్సిందే. హుస్సేన్ సాగర్ దిక్కు పోవటానికి ఆర్టీసోళ్ళు బస్సులు పెడుతున్నారట. అట్లనే మెట్రో రైలు కూడా ఎక్కువనే నడుపుతారట. పైలంగా పోయి మంచిగా దండం పెట్టుకొని రారి. రేపు వేరే పనులేం పెట్టుకోకుండ్రి, ఎందుకంటే రేపు ఈ నాయకులందరూ రోడ్ల మీదకి వస్తారు. మీరు పోవటానికి తొవ్వ దొరకది. అందుకే ఇంట్లో కూర్చొని యూట్యూబ్ లా మన న్యూస్ లైన్ ఛానల్ పెట్టుకొని లైవ్ చూడుర్రి. అందరికీ పొద్దుతిరుగుడు పువ్వు ఎరికే కదా. షేన్లు మాతాన ఎడ కనిపిస్తే గాని నూనె ప్యాకెట్ మీద ఉంటే చూడుర్రి. సూర్యుడు ఎటు తిరిగితే ఆ పువ్వు అటు తిరుగుతుంది. పొద్దటి పూట తూర్పుకు చూస్తుంది, మాపటికి పరమటకు చూస్తుంది. ఇగో ఈ మనిషి కూడా అట్లనే ఉన్నాడు. వారెవ్వా, వైపు తీరు మాట మార్చుట్లా మన ముఖ్యమంత్రి సార్తోని పోటీకి వస్తున్నాడు కడియం సారు. ఇప్పుడేమన్నాడో చూడుర్రి. ఆనాడు కవిత లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయింది. ఆనాడు పార్టీకి రాజీనామా చేయడానికి కూడా ప్రధానమైన కారణం ఒక ముఖ్యమంత్రి గారి బిడ్డ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ కావడం, ఆమె విచారణ ఎదుర్కోవడం, అనేక రోజులు జైల్లో ఉండడం కూడా కొంత నాకు బాధ అనిపించింది. ఇది సరైన పద్ధతి కాదనిపించింది. అందుకనే బయటికి రావడం జరిగింది. కవితమ్మ అరెస్ట్ అయిందనే ఒకే ఒక్క కారణంతోని సారు కారు దిగి చెయ్యి చేతిలో చేయేసిండట. అరెరే ఎంత కష్టం వచ్చేసారు. మనసులో ఎంత బాధపడ్డాడో, ఎంత అవమానమైందో. కానీ ఓట్ల కంటే ముందే లిక్కర్ కేసులో కవిత పేరు వచ్చింది. మరి అప్పుడు ఇంతగానం అవమానం అనిపించలే కావచ్చు. అదే కారు గుర్తు పట్టుకొని పోయి ఓట్లు వేయించుకున్నాడు. కానీ ఆ టెన్కొచ్చిన ఎంపీ ఓట్ల అప్పుడు బాగా సిగ్గు అనిపించిందట. అందుకే రాజీనామా పెట్టి చేయి గుర్తులో చేరి బిడ్డను ఎంపీ చేసుకున్నాడట. అబ్బబ్బా ఏమన్న కథలు చెప్తున్నాడా కడియం సారు. అంత మంచిగానే ఉన్నది గాని నెల కిందట మీరు ఏ పార్టీలున్నారని అడిగితే ఏ పార్టీలుండాలనో గదే పార్టీలున్నానని చెప్పుకొచ్చిండు. ఆ పార్టీ పేరు చెప్పడానికి కూడా సిగ్గుపడ్డాడు. ఇప్పుడేమో ఈ ముచ్చట చెప్తున్నాడు. కానీ అసలు ముచ్చట ఏందంటే సుప్రీంకోర్టులో కేసు లాస్ట్ కొచ్చింది. ఇంకో నెలలో 2 నెలల్లో ఎమ్మెల్యే కొలువు బోర్డు పక్కా అంటున్నారు. నిండా మునిగినాక సలేందని ఈ ముచ్చట బయట పెట్టిందంటున్నారు. మార్పు వస్తుందని మనం ఓట్లేసినాం. మార్పు వచ్చి 20 నెలలు అవుతున్నది. మరి 20 నెలల్లో ఏం మారింది? పాతోళ్ళ కంటే గొప్పగా కొత్తోళ్ళు ఏం చేస్తున్నారు? మొత్తం మారిపోవడం గురించి కాదు, కనీసం మొదలన్న కావాలి కదా. మరి అది ఎంత మంచిగున్నదో చూడాలి కదా. ఆపరేషన్ సక్సెస్ అయింది గాని పేషెంట్ జీవనం పోయిందన్నట్టే ఉందట ఊర్ల పరిస్థితి. మార్పు తీసుకొచ్చినామని సర్కారోళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ అది ఇట్లుంటది అనుకోలేదని పబ్లికే కాదు సర్కారు కొలువులు చేసేటోళ్ళు కూడా అంటున్నారు. ఇగో ఈ పోట్వ చూడుర్రి.
ఇదెక్కడో కాదు, మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఇలాకాల ములుగు జిల్లా వెంకటాపురంలో పెట్టింది. ఇది చెత్త ఎత్తడానికి ఏం లేవు. అప్పట్లో పోయిన సర్కారోళ్ళు ఇచ్చిన ట్రాక్టర్లు డీజిల్ కు పైసలు లేక పక్కకు పడేసిండట. మరి చెత్త ఎట్లెత్తాలే? పంచాయతీ ఆఫీస్ లో పైసలు లేవు, మీదికెళ్లి సర్కారోళ్ళు ఇస్తలేరు. ఇక ఆఫీసర్లు ఏం చేస్తారు చెప్పుర్రి? జేబులకెళ్లి పెడదామంటే జీతాలు కూడా సరిగొస్తలేవాయే. గందుకే సెక్రటరీ చందులాల్ సారు గీ ఉపాయం చేసిండు. కానీ పైసలు లేకున్నా ఎట్లనన్నా పని చేయాలి గాని ఇట్లా ఫ్లెక్సీలు పెడతారా అని పెద్ద ఆఫీసర్లు వచ్చి దాన్ని వీకేసిండు. అటు పైసలు ఇయ్యరాయే, ఇట్లా విరాళాలు అందుకొని ఇయ్యరాయే. మేం పనెట్లా చేయాలని చాలా మంది ఆఫీసర్లు బాధపడుతున్నారు. కానీ ఈ ఉపాయం మంచిగా ఉన్నదుల్లా. మనం ట్యాక్సులు కట్టిన పైసలు ఎక్కడ పోతున్నాయో తెలుస్తలేదు. అందుకే ట్యాక్సులు కట్టుడు బంద్ చేసి ఏమేం కావాలనో మనమే మనిషికి పైసలు జమ చేసి తెచ్చుకుంటే సర్కారోళ్లకు సంబంధం లేకుండా ఒక్కో ఊరు ఒక్కో అమెరికా లెక్క చేసుకోవచ్చు. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిన్ని మస్తు మస్తు ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.